మొదలవుతుందా అంటూ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మహేష్, రాజమౌళిల మూవీ నుండి ఓ క్రేజీ అప్డేట్ రానే వచ్చింది. గతంలో జక్కన్న మహేష్ బాబుని సింహంతో పోల్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సింహాన్ని ఇప్పుడు జైల్లో లాక్ వేసినట్టుగా పాస్పోర్ట్ చూపించి వదిలిన ఓ క్రేజీ పోస్ట్ అభిమానులని తెగ మురిపిస్తోంది. ఎట్టకేలకి మహేష్ ని జక్కన్న లాక్ చేశాడని, ఇక తనతో చేయబోయే సినిమా పట్టాలెక్కబోతోందని ఫుల్ ఖుషీ అవుతున్నారట ఘట్టమనేని ఫ్యాన్స్. దానికి సూపర్ స్టార్ మహేష్ బాబు పెట్టిన రిప్లై కూడా మంచి క్రేజీగా వైరల్ గా మారింది. జక్కన్నకి ధీటుగా నేను కూడా రెడీ అన్నట్టుగానే తన సెన్సేషనల్ డైలాగ్ పోకిరి సినిమా నుంచి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ రిప్లై ఇచ్చాడు. చూడాలి మరి మోస్ట్ అవైటెడ్ మూవీగా రాబోతున్న ఈ సినిమా మరెన్ని సంచలనాలకు వేదికవుతుందో. యానిమల్ సినిమాతో సత్తా చాటిన సందీప్ తాజాగా స్పిరిట్ అంటూ ప్రభాస్ తో సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతి త్వరలోనే మన డార్లింగ్ స్పిరిట్ సినిమాకి జాయిన్ అవ్వబోతున్నాడని, ఈ సినిమా తొలి స్కెడ్యూల్ ను ఇండోనేషియా రాజధాని జకార్తాలో చేయబోతున్నారనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించే ప్రభాస్ సీన్స్ ని ఇక్కడే షూట్ చేస్తారని కూడా తెలుస్తోంది. ఇక నవ్విస్తూ భయపెడతానంటూ రాజా సాబ్ గా వస్తున్న మన బాహుబలి హను రాఘవపుడితో ఫౌజీ సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాన్ వరల్డ్ స్థాయి ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ తో సందీప్ రెడ్డి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. చూడాలి మరి రణ్బీర్ కపూర్ ని యానిమల్ గా చూపెట్టిన ఈ అగ్రెసివ్ డైరెక్టర్ స్పిరిట్ తో ప్రభాస్ ని ఎలా చూపిస్తాడో. గౌతమ్ మీనన్ ప్రేమ కథలకి పెట్టింది పేరైన ఈ క్రియేటివ్ డైరెక్టర్ కి ప్రస్తుతం కాలం కలిసి రావట్లేదని చెప్పాలి. ఒకప్పుడు చెలి, ఏమాయి చేసావే, ఘర్షణ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్ విక్రమ్ హీరోగా ఒక సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా రిలీజ్ కాకపోవడం గౌతమ్ కి ఆర్థికంగా దెబ్బ కొట్టినట్టు తెలుస్తోంది. దాన్ని రిలీజ్ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లాభం లేకపోయిందట. ఇక తాజాగా మల్లీవుడ్ లో అడుగుపెట్టి మమ్ముట్టి హీరోగా తీసిన డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ అనే థ్రిల్లర్ నిన్ననే రిలీజ్ కాగా మిక్స్డ్ రివ్యూస్ నే మూటగట్టుకుంది. మలయాళంలో ఇలాంటి స్లో థ్రిల్లర్స్ వర్కౌట్ అవ్వటం సహజమే కాబట్టి హిట్ అవ్వచ్చేమో, కానీ ఇతర ప్రేక్షకులకు మాత్రం డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఆశించిన సంతృప్తినైతే ఇచ్చే అవకాశాలు లేవట. అధిక శాతం ఊహించేలా స్క్రీన్ ప్లే జరగటం, బోర్ కొట్టడం ఈ మూవీకి పెద్ద మైనస్ గా చెప్పుకొస్తున్నారు మూవీ లవర్స్. ఇది సక్సెస్ అయితే మళ్లీ ట్రాక్ లో వద్దామనుకున్న గౌతమ్ మీనన్ ఆశలన్నీ కూడా అడియాసలయ్యాయనే చెప్పాలి. వరుస బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్ గా బాప్ అన్న ట్యాగ్ వేసుకుంటున్న మన బాలయ్య ఇక వరుస సినిమాలని లైన్ లో పెట్టే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో సెట్స్ మీదకి అతి త్వరలో వెళ్లబోతున్న అఖండ 2 నుండి వచ్చిన క్రేజీ అప్డేట్ ఇప్పుడు మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అసలు విషయానికొస్తే అఖండలో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక అన్న సంగతి తెలిసిందే. సీక్వెల్ లో ఆమె పాత్ర కూడా ఉంటుందని అనుకున్నారు. కానీ తాజాగా సంయుక్త మీనన్ ని బోర్డు మీదకి తెచ్చుకున్నారు మూవీ మేకర్స్. దాంతో సంయుక్త రాకతో ప్రగ్యాపై వేటు పడిందేమో అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో ప్రగ్యాతో పాటు మరో ఇంపార్టెంట్ రోల్ కోసం సంయుక్తని ఓకే చేశారని తెలుస్తోంది. దీంతో మా బాలయ్య సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండటం చాలా కామన్ అన్న సంగతి తెలిసిందేగా అంటూ కామెంట్స్ చేస్తున్నారట నందమూరి ఫ్యాన్స్. డాకు మహారాజ్ అంటూ పొంగల్ బరిలోకి దిగి కింగ్ ఆఫ్ సంక్రాంతిగా నిలిచిన బాలయ్య ఇప్పుడు తన సినిమాని తెలుగు ఆడియన్స్ కే కాకుండా హిందీ ఆడియన్స్ ముందు కూడా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో డాకు మహారాజ్ హిందీ వర్షన్ ని ఈ శుక్రవారం రిలీజ్ చేయగా అక్కడ కూడా అద్దర కొడుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలు హిందీలో, అది కూడా సినిమా రిలీజ్ అయిన 2 వారాలకే డబ్బింగ్ వర్షన్ హిందీ రిలీజ్ అవ్వటం చాలా అరుదు. అయితే అఖండ సినిమా డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ రాబట్టడంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న అఖండ 2 ని డైరెక్ట్ పాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దానికి ముందు శాంపుల్ గా డాకు మహారాజ్ సినిమాను హిందీ వర్షన్ రిలీజ్ చేశారన్నమాట. సో తెలుగులో సినిమా సక్సెస్ అవ్వగా హిందీ రిలీజ్ కి డిమాండ్ పెరిగింది. సో కమర్షియల్ లెక్కలు ఏమీ లేకుండానే ఎంత వచ్చినా లాభమేనన్నమాట. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతెలా కూడా ఈ సినిమాలో నటించింది కాబట్టి హిందీ ఆడియన్స్ కు అదొక స్పెషల్ క్రేజ్ అని చెప్పవచ్చు. ఏది ఏమైనా మన బాలయ్య మెల్లిమెల్లిగా నేషనల్ వైడ్ గా క్రేజ్ కొట్టడంలో డాకు మహారాజ్ పాత్ర గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కమర్షియల్ సినిమాలతో టాప్ స్థాయికి దూసుకుపోయిన శామ్ ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్స్ ని ఎంచుకోవడంలో బిజీ అయినట్టు కనిపిస్తోంది.
తెలుస్తోంది. తాజాగా సిటాడెల్ ని రూపొందించిన రాజన్ డీకే గురించి మాట్లాడుతూ వారు ఎక్కువ సవాలుగా అనిపించే పాత్రలనే రూపొందిస్తున్నారని, వారితో కలిసి వర్క్ చేయటం తనకు ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పుకొచ్చింది. నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉండే పాత్రలను వారు రూపొందిస్తున్నారని, గొప్పగా నటించాను అనే ఫీల్ రాకపోతే తాను వర్క్ చేయలేనని ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపింది శామ్. ప్రస్తుతం తన జీవితంలో ప్రతి సినిమాను ఇదే చివరిదని భావించే దశలో ఉన్నారని, సాధారణంగా ఉండే సినిమాలను ఎన్నో అంగీకరించవచ్చు కానీ ఖచ్చితంగా ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపించే వాటిని మాత్రం ఎంపిక చేసుకుంటున్నానని, 100% నమ్మితేనే ఆ పాత్రలను చేస్తానని, లేకపోతే చెయ్యలేనని తన మనసులోని మాటను చెప్పుకొచ్చిందే ఈ మలయాళీ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో సత్తా చాటి హాలీవుడ్ కి కోడలిగా వెళ్లిన ప్రియాంక చోప్రా ఇప్పుడు గుళ్ళు గోపురాలను చుట్టేస్తూ తెగ సందడి చేస్తోంది. మొన్నటికి మొన్న చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన ఈ ముంబై భామ తాజాగా కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గడికోట సుప్రసిద్ధ మహాదేవుని ఆలయానికి సందర్శించుకుంది. హైదరాబాద్ నుండి కారులో దోమకొండకు చేరుకున్న ఈ మాజీ మిస్ వరల్డ్ కి ట్రస్ట్ సభ్యులు, ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తరువాత హాలీవుడ్ లోనే మకాం వేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా హైదరాబాద్ లో దిగిన సంగతి తెలిసిందే. మరి అంతా అనుకుంటున్నట్లుగా మహేష్ బాబు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 ప్రాజెక్టులో ఆమె భాగం కాబోతుందా లేదా మరికొద్ది రోజులు ఆగితే అర్థమైపోతుంది. కొద్దిపాటి గాయమైతేనే అల్లాడిపోతూ ఉంటా, అలాంటిది విపరీతమైన కత్తిపోట్లకే గురైతే ఇక చెప్పనవసరం లేదు. మినిమం 2-3 వారాలు బెడ్ రెస్ట్ అంటారు డాక్టర్స్. కానీ విచ్చలవిడి కత్తిపోట్లకి గురైన మన బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ మాత్రం హాస్పిటల్ నుండి యాక్టివ్ గా నడుచుకుంటూ రావటమే ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తోంది. దారుణంగా కత్తిపోట్లకు గురైన సైఫ్ 5 రోజులకే అంత యాక్టివ్ గా నడుచుకుంటూ రావటం ఏంటి? సైఫ్ పై నిజంగానే దాడి జరిగిందా? అంతా యాక్టింగ్ చేస్తున్నారా అంటూ దాడి కేసు మరో మలుపు తీసుకుంటుంది. అసలు సైఫ్ పై దాడి జరిగిన రోజు సీసీటీవీలో కనిపించిన ఆ వ్యక్తి ఒకలా ఉంటే అరెస్ట్ అయిన వ్యక్తి మరొకలా ఉన్నాడు. ఇంతకు పట్టుబడ్డ వ్యక్తి అసలా నకిలీనా? దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ ఇంట్లోనే సైఫ్ తోనే ఉన్నారు, అయినా ఆమె హాస్పిటల్ కు రాలేదు. ఇలా రకరకాల డౌట్లతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారట మహారాష్ట్ర పోలీసులు. లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టుగా ఈ ఇన్సిడెంట్ లో నిజ నిజాలు ఆ సైఫ్ వారికే తెలియాలి. సినీ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ నామినీల జాబితా ఎట్టకేలకు రాని వచ్చేసింది. ఈ జాబితాని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్ రిలీజ్ చేసింది. జనవరి 23న జరిగిన లైవ్ స్ట్రీమ్ లో యాక్టర్, రైటర్, కమీడియన్స్ అయిన రేచల్ సెన్నోట్, బోవెన్ యాంగ్ ఈ ఆస్కార్ నామినీల జాబితాను ప్రకటించారు. ఈ క్రమంలో భారత్ నుంచి అనూజా మూవీ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ జాబితాలో నామినేట్ కావటం విశేషం. దీన్ని గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా నిర్మించారు. ఈ కేటగిరీలో మొత్తం 180 చిత్రాలు పోటీ పడగా 5 నామినేషన్ల జాబితాలో ఉన్నాయి. ఇక ఇప్పటికే గునీత్ మోంగా ఎలిఫెంట్ విస్పర్స్, పీరియడ్, ఎండ్ ఆఫ్ సెంటెన్స్ సినిమాలకు ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆమె మరో సినిమా అయిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సైతం వివిధ కేటగిరీస్ లో ఆస్కార్ కు నామినేట్ అయింది. కానీ అవార్డులు గెలుచుకోలేకపోయింది. చూడాలి మరి ఈ అనూజా సినిమా అయినా దేశానికి ఆస్కార్ అందిస్తుందో లేదో. సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక సుకుమార్, అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ ఈ ముగ్గురి కాంబినేషన్ లో పాన్ ఇండియాను షేక్ చేసిన ఫ్రాంచైజీ పుష్ప 1 సినిమాలో ఊ అంటావా ఊ అంటావా అనే స్పెషల్ సాంగ్ తో సమంత ఎంతలా ఉర్రూతలు ఊగించిందో అందరికీ తెలిసిందే. మరోపక్క పుష్ప 2లోనూ శ్రీలీల కిసిక్ మనిపించి ఆడియన్స్ ని మైమరిపించింది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంగ్లీష్ మీడియా ఛానల్లో పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో మాట్లాడుతూ పుష్ప 3లో స్పెషల్ సాంగ్ ఎవరు చేయబోతున్నారనే ప్రశ్నకే ఇలా దేవి సమాధానమిచ్చారు. పుష్ప 2లోని కిసిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అవుతారని మాకు ముందే తెలుసు. శ్రీలీల అద్భుతమైన డాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ కి చెప్పానని చెప్పుకొచ్చాడు. స్పెషల్ సాంగ్స్ లో మంచి డాన్సర్స్ అయితే బాగుంటుందని, అయితే సాయి పల్లవి, జాన్వీ కపూర్లు ఇద్దరు కూడా బాగుంటారని తెలిపాడు. ముఖ్యంగా శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీ కపూర్ లో ఉందని, తనైతే ఆ పాటకు మరింత బాగుంటుందని తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు ఈ రాక్ స్టార్. For more videos like this, subscribe Big TV channel.